హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రకాష్. సో ఫ్రెండ్స్, మనకు స్మార్ట్ డెస్క్టాప్ ఏఐ నుండి అప్డేట్ వచ్చింది. సరే, ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఇది నా సొంతగా కల్పితం కాదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే డాష్బోర్డ్లో అప్డేట్ వస్తుందో అప్పుడు మాత్రమే నేను ఇన్ఫామ్ చేస్తున్నాను. అనవసరంగా అప్డేట్ లేని టైంలో కూడా నేను పిచ్చి పిచ్చిగా ఏ వీడియో పెట్టట్లేదు. మీరు జాగ్రత్తగా ఉన్నదే చెప్తున్నాను, ఇక్కడ జాగ్రత్తగా వినండి. సో మీకు ఏదన్నా అనిపిస్తే కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ స్మార్ట్ డెస్క్టాప్ ఏఐ నుండి వచ్చినటువంటి అప్డేట్ ఏమిటంటే, అప్డేట్ ఆన్ ఫిజికల్ చెక్స్ అండ్ పేమెంట్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాలి, ఫిజికల్ చెక్స్. సో మీకు పేమెంట్స్ ఏ విధంగా ఇస్తారు అనేది ఇక్కడ చెప్పబడుతుంది. సో చెక్స్ రూపంలో మనకి ఇక్కడ పేమెంట్ అనేది, అంటే కమిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. సో ఇవి ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. సో మనకి ఇక్కడ మ్యాటర్లకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మ్యాటర్లు వచ్చేసరికి, వీ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఫిజికల్ చెక్స్ ఫర్ రిఫండ్స్ అండ్ కమిషన్స్ విల్ బీ మెయిల్డ్ అవుట్ ఆన్ థర్స్డే మార్నింగ్. ప్లీజ్ నోట్ that Monday is a Labor Day holiday. So, you can expect to receive your checks within a few days, likely by the end of this week. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటంటే, మనకు ఏదైతే చెక్స్ పంపాలనుకుంటున్నారో, ఫిజికల్ చెక్స్ ఏవైతే పంపాలనుకుంటున్నారో అవి మనకు ఏవేవి పంపిస్తారంటే, ఆ చెక్స్లో ఏవేవి ఉంటాయంటే, ఒకటి మనం కట్టినటువంటి పేమెంట్, అంటే పేమెంట్ కట్టి జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేమెంట్ రిఫండ్ అవుతుంది. ప్లస్ అందులోనే కమిషన్స్ కూడా యాడ్ అవుతాయి. ఇవన్నీ కలిపి చెక్స్ రూపంలో మనకు అందిస్తారని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. రైట్. సో ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడు వస్తాయని ఒకసారి మనం మాట్లాడుకుంటే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈరోజు మనం యాక్చువల్లీ థర్స్డేలో ఉన్నాము. అంటే ఫ్రైడే, నేను నైట్, అంటే థర్స్డే నైట్ నేను వీడియో చేస్తున్నాను, అంటే ఫ్రైడే మార్నింగ్ మీరు చూస్తున్నారు. సో ఫ్రైడేలో ఉన్నాము. సాటర్డే, సండే. సో మండే వచ్చేసి మనకు ఓకే, సండే వచ్చేసి మనకు ఫస్ట్ అవుతుంది, డేట్ ఫస్ట్ అవుతుంది. మనకు ఈ ఫస్ట్ రోజు ఏదైతుందో మనకి ఇక్కడ మే డే, లేబర్స్ డేగా పరిగణించి ఆ రోజు హాలిడే ఉందని ఇక్కడ చెప్తున్నారు. మరి ఈ లేబర్స్ డే అనేది మనకి ఇండియాలో జరుపుకుంటారా, లేకుంటే ఫారిన్లో కూడా జరుపుకుంటారా, ఇది వరల్డ్ వైజ్ అనేది నాకు తెలియదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడ దాని పరంగా, లేబర్స్ డే పరంగా మనకు ఒక హాలిడే ఉంది కాబట్టి, తర్వాత అంటే మండే తర్వాత మంగళవారం రోజు మనకు దీని గురించి అప్డేట్ ఇస్తాను అని ఉంది. ఇంకొకటి ఏంటంటే, మోస్ట్ ప్రాబబ్లీ ఈ వారం ఎండింగ్ కల్లా మనకు ఈ ఫిజికల్ చెక్స్ అందే విధంగా చూస్తానని కంపెనీ వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. సో దాన్ని మీరు 1-2 సార్లు చదవండి. నేను చెప్పిందే వినడం కాదు, మీరు కూడా చదవండి. ఓకే, మీరు కూడా చదివితే మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి, టు ఎన్ష్యూర్ టైమ్లీ ప్రాసెసింగ్, ప్లీజ్ సబ్మిట్ యువర్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ ద డాష్బోర్డ్ ఫామ్ బై ఫ్రైడే at 5 PM ఈస్టర్న్ టైం. ఓకే, సో మనము అంటే ఈరోజు ఫ్రైడే రోజు ఎవరైతే ఫామ్ ఫిలప్ చేయలేదో వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ మీరు ఫామ్ ఫిలప్ చేయకుంటే మీకు కమిషన్స్ రావు. ఆ ఫామ్ ఎప్పటి వరకు ఫిలప్ చేయాలంటే, ఫ్రైడే రోజు 5 గంటల సమయం వరకు మనం ఫిలప్ చేయాలి. అంటే మనకు రాత్రి 12 అయినా మనం ఫిలప్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ టైం ప్రకారంగా 5 PM, సో మన టైం ప్రకారంగా చూస్తే నైట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే నింపని వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఫామ్ నింపి సబ్మిట్ చేయండి. దానికోసం ఇంతకుముందు వీడియో పెట్టాను, దాన్ని చూసుకుంటూ చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు ఫామ్ నింపి సబ్మిట్ చేస్తేనే మీకు ఈ కమిషన్స్ అనేటివి రిలీజ్ అవుతాయి, లేకుంటే కావు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి, we will also post an update on Thursday morning regarding payments to Wise accounts as well as our payments process for countries where Wise is not available.
మనకు మంగళవారం రోజు ఇంకో అప్డేట్ ఇస్తారట. అంటే ఎవరైతే వైజ్ అకౌంట్ ఇచ్చారో వాళ్ళకు ఆ వైజ్ అకౌంట్లలో ఎప్పుడు పడతాయని అప్డేట్ ఇస్తారు. ఇక ఈ వైజ్ అకౌంట్ లేని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా ఏ విధంగా దేంట్లో ఇస్తారనేది అన్నిటికీ ఒక క్లారిటీ అనేది మంగళవారం ఇస్తామని ఇక్కడ చెప్తున్నారు. అంటే మనకు బుధవారం అవుతుంది కదా. కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరూ చేయాల్సిన ముఖ్య కర్తవ్యం ఏంటంటే మీ యొక్క ఫామ్ని ఫిలప్ చేయాలి. మీ టీం వాళ్ళు ఎందరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. వాళ్ళను కూడా ఫామ్స్ ఫిలప్ చేయమని చెప్పాలి. లేకుంటే వాళ్ళు కమిషన్స్ పొందడానికి అర్హత కోల్పోతారు. మరి మీ ఒక్కరికే కమిషన్ రావడం కాదు, మీ టీం వాళ్ళకు కూడా రావాలి. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేసే విధంగా మీరు మీ యొక్క టీం వాళ్ళని ప్రోత్సహించాలి. ఓకే, ఈ విధంగా మనకు ఉన్నటువంటి అప్డేట్ ఏదైతే ఉందో సో ఫిజికల్ చెక్స్ గురించి, కమిషన్స్ గురించి, రిఫండ్ గురించి చక్కగా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ మే డే అనేది మనకు లేబర్స్ డేగా పరిగణించి ఇక్కడ హాలిడే కూడా మెన్షన్ చేశారు. సో దాన్ని కూడా ఒకసారి ఆ హాలిడే రోజు మనకు వర్క్ జరగదు అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. కాబట్టి ఒక రోజు లేట్ అవుతుందని. సో ఎనీ హ్యావ్ మొత్తానికైతే మనకు ఇస్తా అన్న టైం 1-2 రోజులు అటు ఇటు అయినా కూడా వాళ్ళు అప్డేట్ అయితే ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. సరే, ఏదేమైనటికీ అందరికి కూడా ఇన్కమ్ రావాలని కోరుకుంటున్నాను. సో ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చుకుంటూ ఉండడమేనా, లేకుంటే పేమెంట్స్ ఏమైనా ఇచ్చేది ఉన్నదా అంటే నేనైతే ఇచ్చేది ఉంది కావచ్చు అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డౌట్స్ ఉంటాయి. ఇస్తుందా ఇదా, కంపెనీ ఇవ్వడానికి వచ్చిందా లేకుంటే పోవడానికి వచ్చిందా అంటే ఎప్పటికీ అప్డేట్ ఇవ్వడమే తప్ప పైసలు ఇవ్వడం లేదనేది చాలామంది యొక్క క్వశ్చన్. అది రైట్, వాస్తవమే. ఎందుకంటే ఎప్పటికీ ఏమన్నా కానివ్వండి అప్డేట్. ఇంతకుముందు ఏమన్నారు, మంగళవారం బుధవారం అన్నారు. ఇప్పుడు జనాలంతా కూడా అదే పట్టుకుని ఉన్నారు. అది పాయ్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సోమవారం మంగళవారానికి బుధవారానికి వెళ్ళింది మళ్ళీ. ఓకే, ఏదేమైనప్పటికీ కంపెనీ వాళ్ళు ఇచ్చింది మనం ఫాలో కావాలి. మనం అంతకంటే మించింది మన తెలివిని ఉపయోగించి ఇక్కడ చేసేది ఏం లేదు. మనం కంపెనీ యొక్క CEO కాదు. జస్ట్ మనం వెయిట్ చేయాలి. వాట్ విల్ హ్యాపెన్, ఏదైతే జరుగుతుందో మనము వెయిట్ చేసేసి మనం దాని యొక్క విధి విధానాలు ఏవైతే ఉన్నాయో మనం చూసుకోవచ్చు. ఇది ఇక్కడ ఇంకోసారి నేను ఫామ్ గురించి క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఎవరైతే ఫిలప్ చేయలేదో వాళ్ళతో తప్పకుండా మళ్ళీ ఇంకోసారి వినండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ అన్న కాడ మీ ఫస్ట్ నేమ్ ఫిలప్ చేయండి. లాస్ట్ నేమ్ అన్న కాడ మీ లాస్ట్ నేమ్, అంటే ఫస్ట్ నేమ్ మనకు ఏముంటుంది, సర్నేమ్ ఉంటుంది, లాస్ట్ నేమ్ పేరు ఉంటుంది. సో ఫిలప్ చేయండి. నెక్స్ట్ స్ట్రీట్ నెంబర్ అని ఏదైతే ఉందో చూడండి ఫ్రెండ్స్. ఈ స్ట్రీట్ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని మాత్రం తప్పకుండా మీరు జాగ్రత్తగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీ అడ్రస్ మొత్తం ఫిలప్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, అడ్రస్ ఫిలప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సిటీ, మీ సిటీ ఏదైతే ఉందో మండల్ లెవెల్లో ఉన్నారా లేకుంటే డిస్టిక్ లెవెల్ ఉన్నారా అది చూసుకొని మీకు దగ్గరలో ఏదైతే సిటీ ఉందో అది ఫిలప్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టేట్ అయితే మీకు తెలుసు. అంటే మీ ఏ స్టేట్లో నివసిస్తున్నారో వాళ్ళు ఆ స్టేట్ ఇచ్చుకోండి. తర్వాత జిప్ కోడ్, ఇది USA వాళ్ళకు ఆప్షనల్ ఉంది. మనం అయితే ఫిలప్ చేయాలి. చాలామంది సార్ అది USA వాళ్ళకి సంబంధించిందో మనకు సంబంధించింది కాదు అంటున్నారు. ఓకే, ఇది అందరి కోసం వచ్చిన కంపెనీ, ఓన్లీ US వాళ్ళ కోసం వచ్చిన కంపెనీ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫిలప్ చేయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మనకు పేయబుల్ టు, ఎవరికి పే చేయాలో వాళ్ళ పేరు ఎంటర్ చేయండి. సో వెరీ సింపుల్ ఫ్రెండ్స్, ఇంతే. మనం చేయాల్సింది ఎక్కువ ఏం లేదు, చాలా సింపుల్గా ఇదంతా చేసుకోవచ్చు. సో ఎవరైతే చేయలేదో తప్పకుండా ఇవి ఫాలో అయ్యి మీ యొక్క ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే కమిషన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి రావడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా అడ్వాన్స్గా ఉంటారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.